విద్యార్థులు రకరకాల కారణాల వల్ల చనిపోవడం జరిగింది. దాదాపు 950 మంది నేడు కూడా మత్కల్లో జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలలో మరి మిడ్ డే భోజనం తిని మధ్యాహ్న భోజనం వల్ల 100 మంది విద్యార్థులు అస్వస్థతకి గురయ్యారు. మరి పొట్టలు పట్టుకొని ఏడుస్తూ మరి వాళ్ళ శోకం ఎవరికి తెలుస్తుంది? ఆ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డని కోల్పోతున్నారు. వాళ్ళ బాధ ఎవరు తెలుస్తుంది? మరి నేడు పెద్దపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శైలజకి నివాళులు అర్పించారు. మరి కొవ్వొత్తుల నివాళుల మరి ఇక్కడ మాత్రమే కాదు, కొవ్వొత్తుల నివాళుల మరి ఏ విధంగానైతే 1300 మంది అమరవీరులు మనకి ప్రాణ త్యాగం చేసిల్లో మరి ఈ కొవ్వొత్తుల నిదర్శన ఏంటంటే ఆ వాళ్ళ ఆత్మలు ఇంకా తృప్తిపరిచేలాగా మనం చేయకపోవడం. మరి దేనికైనా ఇట్లాంటి బిడ్డల బతుకులు ఇంకా కోల్పోవద్దు మనము అని అంటే కాంగ్రెస్ కి ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. ఎందుకంటే మన చేతితోనే ఓటేసి మరి కాంగ్రెస్ పార్టీ నేడు ఆ పీఠం మీద కూర్చోబెట్టినాం కాబట్టి మనం మాట్లాడకపోతే మరెవరు మాట్లాడతారు? మరి నేడు ఈ చావులో మనకి కూడా ఆ భాగం ఉన్నదని మర్చిపోవద్దు. నేడు రేవంత్ రెడ్డి గారికి కుర్చీ ఇచ్చినామనంటే విద్యాశాఖ నేడు అతని చేతుల్లోనే ఉంది అంటే, సాంఘిక సంక్షేమ శాఖ నేడు అతని చేతుల్లోనే ఉంది అని అంటే మనందరమే తీసుకుపోయి పెట్టినట్టు. అందుకనే ప్రతి ఒక్క తెలంగాణ పౌరులందరినీ కూడా గొంతు విప్పాలి అని చెప్పేసి కోరుకుంటూ, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే ఆ బిడ్డలు కోల్పోయినందుకు వాళ్ళ తండ్రులకి మనం ఎంతగానో వాళ్ళ బాధను దూరం చేయలేదు. కానీ కనీసం ఆర్థికంగా కొంచెం వాళ్ళ భుజాల పైన కొంచెం వజన్ తక్కువ చేయడానికి ఎక్స్గ్రేషియా 50 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసుకుంటూ, అదే విధంగా ఈ చేతగానోళ్ళు ఎన్ని రోజులున్నా కూడా మళ్ళీ ఇదే విధంగా మన బిడ్డలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అందుకనే ఈ చేతగానోళ్ళు ఆ కుర్చీ మీద ఉండద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ శాఖకు అసలుగా పనిచేయరు. ఈ